ఇలాగ ఒక టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. ఈ ఉక్స్ పట్టీ కాడ కూడా పెట్టేసుకోవాలి మార్కింగ్ అనేది. తర్వాత క్రాస్ పట్టీ కోసం నేను ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5, సైడ్ జాయింట్స్కి వెళ్ళి 3 ఇంచులు, మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. తీసేసుకొని నేను ఫ్రంట్ పార్టే వేస్తానండి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ ఎంత క్రాస్ ఉన్నది మనకి షేప్ బెల్ట్ కాడ కూడా అంతే క్రాస్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను పైకి మార్క్ చేసుకుంటా చూడండి. నేను ముందుగా పెట్టుకున్న డాట్స్ దగ్గరికి మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్గా ఉంది చూసారా, ఈ క్రాస్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి కుట్టేటప్పుడు గుద్దినట్టు వస్తుందండి. బ్లౌజ్ అనేది బాగుంటుంది, సూపర్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది మనకి డాట్స్ ఇవన్నీ పెట్టినా కూడా కొంచెం క్రాస్ తీయడం అనేది కుదరకపోతే బాగుండదు అనమాట ఫ్రంట్ పార్ట్. అందుకని నేను ఏకంగా ఫ్రంట్ అనేది పెట్టేస్తాను అనమాట. ఇది ఒక చిన్న టిప్. కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా క్రాస్గా తీసుకున్న తర్వాత నేను వేరేది కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇది సరిపోతుందని ఈ క్రాస్ పట్టీ అనేది ఈ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్తో పని లేకుండా ఇవే సరిపోతాయి అన్నట్టు. కొత్తగా వీడియో చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.